ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేవాలయం ఏది? బంగారం, వజ్రాలు, రత్నాలతో నిండిన ఆలయం ఏది? అలాగే ఇప్పటికీ తెరవని ఒక రహస్య ద్వారం ఉన్న ఆలయం ఏది? ఆ ఆలయమే కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ ఆలయం చరిత్ర, భూగర్భంలో ఉన్న రహస్య గదులు, 6వ గది వాల్ట్ బి వెనుక ఉన్న భయంకర రహస్యాలు, నాగబంధనం అంటే ఏమిటి, ఎందుకు ఆ ద్వారం ఇప్పటికీ తెరవలేదు. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ మనసును కదిలిస్తుంది. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. స్వామి ఇక్కడ ఆదిశేషుని మీద పడుకున్న భంగిమలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం ప్రస్తావన విష్ణుపురాణం, మహాభారతం, పాత కేరళ గ్రంథాలలో కూడా ఉంది. ఇక్కడ ఒక విశేషమేమిటంటే ఈ ఆలయానికి రాజులు యజమానులు కాదు, పద్మనాభదాసులు అంటే త్రావణకోర్ రాజులు తాము రాజులు కాదని స్వామికి సేవకులమని ప్రకటించారు. అందుకే రాజులు సంపాదించిన సంపదంతా స్వామికే అర్పించబడింది. ఈ ఆలయ గర్భగుడి కింద మొత్తం 6 రహస్య గదులు ఉన్నాయని గుర్తించారు. వాటికి పేర్లు వాల్ట్ ఏ, వాల్ట్ బి, వాల్ట్ సి, వాల్ట్ డి, వాల్ట్ ఈ, వాల్ట్ ఎఫ్. ఈ గదులు సాధారణ గదులు కావు. వీటిని గ్రానైట్ రాళ్లతో, మందమైన తలుపులతో, అత్యంత భద్రతతో నిర్మించారు. తెరిచిన గదులు వాల్ట్ ఏ, వాల్ట్ సి, వాల్ట్ డి, వాల్ట్ ఈ, వాల్ట్ ఎఫ్. ఇవన్నీ తెరిచినప్పుడు బయటపడిన సంపద విలువ లక్షల కోట్ల రూపాయలు. ఈ గదుల్లో లభించినవి బంగారు విగ్రహాలు, వేల కిలోల బంగారు నాణాలు, వజ్రాలు, మాణిక్యాలు, బంగారు ఆభరణాలతో చేసిన దేవతల అలంకారాలు, పురాతన విదేశీ నాణాలు, రోమన్, గ్రీకు. ఇవి చూసిన శాస్త్రవేత్తలు కూడా ఇంత సంపద మేము ఎప్పుడూ చూడలేదు అన్నారు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఒక గది మాత్రం ఇంకా మూసే ఉంది. అదే వాల్ట్ బి, 6వ రహస్యగది. ఈ గది తలుపు మీద పాము ఆకారాలు, నాగాలు చెక్కబడి ఉన్నాయి. ఇది సాధారణ తలుపు కాదు. స్థానిక పూజారుల నమ్మకం ఈ తలుపుపై నాగబంధనం ఉంది. సరైన మంత్రం తెలియకుండా తెరిస్తే భారీ అపశకునాలు జరుగుతాయి, ప్రకృతి విపత్తులు వస్తాయి, దేవాలయానికి నష్టం కలుగుతుంది. ఇప్పటివరకు ఈ గది పూర్తిగా తెరవలేదు. ఒక్కసారి తలుపు తెరవడానికి ప్రయత్నించారనే కథ ఉంది. అప్పుడు విచిత్ర శబ్దాలు, గాలిలో కంపనం, భయానక అనుభూతులు జరిగాయని స్థానికులు చెబుతారు. నాగబంధనం అంటే ఏమిటి? నాగబంధనం అనేది ప్రాచీన తంత్ర మంత్ర విద్య. ఈ బంధనం రక్షణ కోసం వేస్తారు, సంపదను కాపాడటానికి ఉపయోగిస్తారు. కేవలం సిద్ధపురుషులే విప్పగలరు. పూజారుల మాట ప్రకారం సరైన మంత్రం తెలిసిన మహాత్ముడు ఇప్పటివరకు పుట్టలేదని నమ్మకం. అందుకే ఈ గది ఇప్పటికీ మూసే ఉంది. భారత సుప్రీంకోర్టు కూడా ఈ ఆలయం విషయంలో జోక్యం చేసుకుంది. చివరికి ఆలయ సంపద దేవుడిదే, సంప్రదాయాలు గౌరవించాలి, వాల్ట్ బి తెరవకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. మరింత భయంకరమైన ఒక నమ్మకం. కొంతమంది పండితుల అభిప్రాయం వాల్ట్ బి వెనుక సముద్రానికి వెళ్లే మార్గం ఉందని. ఒకవేళ తెరిస్తే నీరు ఆలయంలోకి వచ్చి తిరువనంతపురాన్ని ముంచేస్తుందని నమ్మకం. ఇది నిజమా లేదా కేవలం కథనా? ఎవరూ రిస్క్ చేయడం లేదు. ఈ ఆలయం మనకు చెప్పే సందేశం ఒక్కటే: సంపద కన్నా భక్తి గొప్పది. దేవుణ్ణి సంపదతో కొలవలేం. కొన్ని రహస్యాలు రహస్యాలుగానే ఉండాలి. అందుకే అనంత పద్మనాభస్వామి ఆలయం కేవలం ధనవంతమైన ఆలయం కాదు, అద్భుత రహస్యాల ఆలయం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, పిన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యంతో కలుద్దాం. జై అనంత పద్మనాభస్వామి.